మా రాజస్థాన్లో అయితే మీకు ఇప్పుడు మా ఫ్యామిలీ పరిచయం చేయించిపోతున్నాను అనమాట. చూడండి ఒకసారి. వదిన అండ్ మా వదిన, మా అత్త, మా అన్న, అక్క కూతురు, మా అమ్మ, అత్త, అక్క కొడుకు, మా అక్క, మా నాన్న అండ్ మా చిన్నాయన, అన్న అండ్ తమ్ముడు. మా ఫ్యామిలీ నచ్చింటే ఫాలో కొట్టుకోండి. మేమైతే మా రాజస్థాన్లో హనుమాన్జీ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట ఇక్కడ. అండ్ ఈడొచ్చి మేము రేపు జాగరణ చేపిస్తున్నాం అనమాట. జాగరణ అంటే ఒక పూజ చేపిస్తున్నాము. అండ్ ఇక్కడ చూడండి మా అక్క, మా వదిన అండ్ మా అక్క కూతురు, మా అమ్మ అయితే ఈడ క్లీనింగ్ చేస్తున్నారు అనమాట టెంపుల్. అండ్ ఈడ మా అక్క కూతురు అయితే అలిగిందనమాట నాకే, వీడియో నన్ను తీ అని. అండ్ ఫైనల్లీ ఇది వచ్చి మనకి ఫుడ్ స్టోరేజ్, సామాన్లు స్టోర్ చేసే రూమ్ అనమాట టెంపుల్లో. ఇక్కడ కూడా క్లీన్ చేయాలా, ప్లస్ ఈ సామాన్లు అంతా కడగాలన్నమాట. ఎందుకంటే మా ఊర్లో జనాలంతా రేపు వస్తారు. దగ్గర 300-400 మెంబర్స్ వస్తారనమాట మా పూజకి. అయితే మా రాజస్థాన్లో మా టెంపుల్ పైన అయితే బండారా పెట్టినాం. రేపు జాగరణ ఉంటుంది అనమాట. దానికోసము నైట్ ప్రిపరేషన్ ఇప్పుడే స్వీట్లు స్టార్ట్ చేసినారు. చూడండి మొత్తం ఇదే చూడండి. అండ్ ఈ పక్క స్టార్ట్ అంతా స్వీట్లో అయితే స్వీట్ బూందీ చేస్తున్నాం అనమాట. స్వీట్ బూందీ చూడండి. స్వీట్ బూందీ వచ్చి మనకి బేసన్తో చేస్తారనమాట మొత్తము. అది కూడా ప్యూర్ గీతో చేస్తారు మొత్తం. చూడండి దగ్గర మేము వచ్చి స్వీట్ బూందీ 30 kgs అయితే తీపిస్తున్నాం అనమాట. 30 to 40 kgs స్వీట్ బూందీ. అండ్ ఇక్కడ వచ్చి స్వీట్ బూందీ రెడీ అయిపోయింది అండ్ ఆరబెడుతున్నారు అనమాట. స్వీట్ బూందీ వచ్చి ఎంత ఆరితే అంత బాగా టేస్ట్ వస్తుంది అనమాట. మా రాజస్థాన్లో అయితే మేమైతే జాగరణ చేపిస్తున్నాం కదా, దానికోసమే టెంట్ అయితే వేసేసినాం అనమాట టెంపుల్ బయటే. చూడండి వెనకాల టెంట్. అండ్ ఇది వచ్చి మనకి హనుమాన్జీ టెంపుల్ అనమాట. లోపలైతే మనకి భజన్ కీర్తిలు అయితే జరుగుతున్నాయి అనమాట. మా విలేజ్ వాళ్ళంతా కూర్చొని ఉంటారు అండ్ కీర్తన చేస్తూ ఉంటారు అనమాట. అండ్ వీళ్ళు వచ్చి మా అమ్మ సైడ్ వాళ్ళు అనమాట, లేడీస్ మొత్తము. చూడండి బట్టలు అయితే తెచ్చారు. అండ్ వీళ్ళు వచ్చి మా వదిన సైడ్ వాళ్ళు అనమాట. దగ్గర మొగోల్ సైడ్ అయితే పోలేకపోయాను అనమాట. నేను పొద్దున్నుంచి తిరిగి ఫుల్ అలసిపోయాను అనమాట. జనాలు వెళ్ళిపోయారు. అండ్ చూడండి ఇప్పుడు జస్ట్ ఇంట్లో వాళ్ళు మాత్రం ఉన్నామన్నమాట. మా బావ, నా తమ్ముడు, మా అన్న అండ్ మా అన్న బామర్ది అండ్ ఇంకో అన్న. వాడు నాకంటే 2 days పెద్దోడు వాడు, అంతే. నేనైతే రాజస్థాన్లో మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాను అనమాట. అండ్ మా అత్తమ్మ వచ్చి తెలుగులో నేను ఏం మాట్లాడుతున్నానో అర్థమవుతాను లేదు. ఊరికే ఏం మాట్లాడుతున్నా నేను. ఓకే, ఫాలో చేసుకోండి. ఓకే, ఫాలో చేసుకోండి. అండ్ వీడు తమ్ముడు అనమాట నాకే. అండ్ తమ్ముడు అండ్ అన్న ముగ్గురు కలుసుకొని తింటున్నారు. సరేనా? ఈరోజైతే నేను రాజస్థాన్లో మా అన్నోళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాను అనమాట. బాలు మా అన్న అనమాట. హాయ్. అండ్ ఈ అన్నకైతే తెలుగు కూడా వస్తుంది అనమాట నాలాగా. ఎందుకంటే ఆంధ్రాలో ఎన్నేళ్ళు ఉన్నావు? 12 ఏళ్ళు ఉన్నాడు అనమాట. అండ్ ఇప్పుడు ఆంధ్ర నుంచి వచ్చేసి ఎన్నేళ్ళు అయింది? 7 సంవత్సరాలు అయినా కానీ తెలుగు మర్చిపోలేదన్నమాట. ఎలా ఉన్నావు అన్న? బాగున్నావా? మా ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? హాయ్ గాయ్స్, ఫాలో చేసుకోండి, లైక్ చేసుకోండి, వీడియోస్ చూడండి, సూపర్గా ఉంటుంది. తమ్ముడికి సపోర్ట్ చేయండి. అలా మా తమ్ముడుకి సపోర్ట్ చేయండి. చూడండి రాజస్థాన్లో ఉండి తెలుగు మర్చిపోలేదన్నమాట ఇప్పటి వరకు. మాట్లాడుతూ ఉంటాను. మా ఫ్రెండ్ ఉన్నాడు ఆంధ్రాలో, హిందూపూర్లో. మా ఫ్రెండ్ ఇంద్రు మాట్లాడుతూ ఉంటాడు ఫోన్లో. ఇప్పుడు తక్కువ ఫోన్ వస్తూ ఉంటాయి. అది ఇప్పటి వరకు ఫోన్స్ వస్తూ ఉంటాయి అనమాట ఆంధ్రా నుంచి వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే. సరేనా? బాయ్ ఫ్రెండ్స్. ఈసారి అయితే నేను రాజస్థాన్లో రిపబ్లిక్ డే అయితే అటెండ్ చేయబోతున్నాను అనమాట. మా ఊర్లో గవర్నమెంట్ స్కూల్కి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాము. అండ్ ఇక్కడైతే ఫస్ట్ టైం వచ్చాను అనమాట. అండ్ కొన్ని ప్రోగ్రాంలు అయితే ఇక్కడ జరిగిపోతున్నాయి, కొన్ని డ్యాన్సెస్ అండ్ కొన్ని స్టంట్స్ అయితే జరిగిపోతున్నాయి అనమాట. అండ్ చూసేద్దాము మనము. मैडम तब तक आप अपना क्रेडिट कार्ड निकालिए, मैं अपने स्कूल का मेन्यू कार्ड निकालता हूँ. मेरा रंग दे बसंती छोला, मेरा रंग दे बसंती छोला.
మా రాజస్థాన్లో అయితే చూడండి అడుగు తినేకైతే ఇలా వస్తారనమాట. డబ్బులు కాదు, డ్రెస్సెస్కి ప్లస్ ఏమైనా ఫుడ్ కానీ ఉంటే అలా అడుగుతారనమాట. పాటలు పాడుకొని వాళ్ళ టాలెంట్ చూపించుకొని రాజస్థానీ సాంగ్ ఎలా పాడతారో ఒకసారి చూడండి మీరు. बिरारे पाचूरे पेरमी आरो कर ले रे बिरारे दो दी जोड़ो ली पुने तारे वदी जो बेनु ये रोमा लियोड़ा वे तो पोटरे बिरारे रोमे जायोड़ा ए न करी ओ में लागे तोरा वोरो నేనైతే రాజస్థాన్లో జోధ్పూర్లో పార్క్ దగ్గరికి అయితే వచ్చానమాట. ఇక్కడైతే కళ్ళల్లో పిట్టలు అనమాట. ఫుల్ మా వాళ్ళు అయితే జొల్లు కార్చుకొని ఉన్నారనమాట. వీళ్ళకి తెలుగు రాదు కాబట్టి ఏమైనా చెప్పచ్చు నేను, వీళ్ళకి తెలుగు రాదు కాబట్టి ఏమైనా చెప్పచ్చు నేను. జొల్లు కార్చుకొని కూర్చున్నారు అనమాట వీళ్ళు. చూడండి అంతా అమ్మాయిలు ఉన్నారు మొత్తం. ఇప్పుడు వచ్చి రాజస్థాన్ లోకల్ ఇన్స్ట్రుమెంటేషన్ అయితే మీకు చూపిస్తాను అనమాట. చూడండి ఎలా వాయిస్తాడో, అసలుకి మామూలుగా ఉండదు అనమాట. చూస్తున్నారు కదా, రాజస్థాన్లో టాలెంట్ కరువు లేదనమాట. ఫాలో కర్లే. నేనైతే రాజస్థాన్లో ఉమేద్ భవన్ ప్యాలెస్ దగ్గర వచ్చినాను అనమాట. అది జోధ్పూర్లో ఉంటుంది. చాలా అంటే చాలా ఏషియాస్ కాస్ట్లీయెస్ట్ 5 స్టార్ హోటల్ అనమాట ఇది. చూడండి నెక్స్ట్ లెవెల్ హెరిటేజ్ హోటల్ అనమాట ఇది. ఇక్కడ ఒక నైట్ ఉండాలంటే దగ్గర 1.5 to 2 lakhs పర్ నైట్ అనమాట ఒక రూమ్. అండ్ ఈ వీడియోకి 1 lakh లైక్స్ వస్తే మాత్రము ఈ హోటల్లో అయితే ఒక రూమ్ బుక్ చేసుకుంటాను అనమాట. సరేనా, అయితే లైక్ చేసేయండి. నేనైతే రాజస్థాన్లో మా మేనమామ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాను అనమాట. మా అమ్మ వాళ్ళ అన్నోళ్ళ ఇంటికి అయితే. ఎలా ఉన్నారు మామ? బాగున్నారా? అండ్ ఇది వచ్చి చూడండి, మా మామ అయితే ఏం చేస్తున్నాడంటే ఇది రెడీ చేస్తున్నాడు అనమాట. ఇలా మంచానికి ఇది మంచి ముందు చూడండి, ఈ థ్రెడ్స్ రెడీ చేస్తున్నారు అనమాట. చూడండి అది హ్యాండ్మేడ్ మొత్తం. ఇలాంటివి కొత్త రాజస్థాన్ కల్చర్స్ మీకు చూడాలని ఉంటే నన్ను ఫాలో చేసి ఈ వీడియో షేర్ చేసేయండి, సరేనా?